ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది ఒడ్డున బెజవాడకు దగ్గరలో కూచిపూడి అనే చిన్న గ్రామంలో పుట్టింది అని మీకు తెలుసా? బహుశా చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. కానీ అదే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన మనకంటే కొన్ని వందల ఏళ్ల క్రితం పుట్టిన ఒక నాట్య కళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కూచిపూడి నృత్యానికి ప్రాచీన సాంప్రదాయ చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో కూచిపూడి గ్రామానికి చెందిన శ్రీ సిద్ధేంద్ర యోగి అనే కవి ఈ నృత్యానికి ఆధునిక రూపాన్నిచ్చారు. అందుకే ఆయనను కూచిపూడి నృత్య పితామహుడు అని గౌరవిస్తారు. కూచిపూడి నాట్యం అంటే నాకు ఎప్పటి నుంచో ఏదో తెలియని ఇష్టం, అభిమానం. ఆ ఇష్టమే ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో కథలు రాసుకునే నన్ను కూచిపూడి పుట్టినిల్లు అయిన ఈ కూచిపూడి గ్రామానికి తీసుకొచ్చి స్వయంగా కూచిపూడి నాట్య కళ గురించి లఘు చిత్రం తీసేంత ప్రేరణ, ధైర్యాన్ని కల్పించింది. ఆ ధైర్యంతోనే నాకు అందుబాటులో ఉన్న పరికరాలతో కూచిపూడి గ్రామానికి చేరుకున్నాను. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుండి ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి. ఇక్కడి వాతావరణం, ప్రజలు, ప్రదేశాలు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. నిజానికి నేను అంతర్ముఖుణ్ణి, అందుకే చాలా తక్కువ కనపడతాను. కానీ ఈ చిత్రం ద్వారా మీకు మన తెలుగు సాంప్రదాయ కళ అయిన కూచిపూడి నృత్యం గురించి నా శైలిలో ఎంతో కొంత అవగాహన కల్పిస్తానని నమ్ముతున్నాను. కూచిపూడి నృత్యంతో పాటు కూచిపూడి గ్రామం వరి, మొక్కజొన్న మరియు చెరుకు సాగుకు ప్రసిద్ధి చెందింది. నేను కూచిపూడి గురించి అన్వేషించడానికి వచ్చిన క్రమంలో ఇక్కడ కొంతమంది కూచిపూడి గురువులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను కలిసి వారితో మాట్లాడి కూచిపూడి నాట్య కళ గురించి వారి మాటల్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. సిద్ధేంద్రుని పెట్టిన భిక్ష వాడవాడలో వృద్ధి పొంది అందరూ నాట్యాచార్యులయ్యి తారాస్థాయిలో పిల్లలందరినీ కూడా చాలా చెప్పుకుంటూ వాళ్ళ శిష్యుల్ని తయారు చేసి అందరూ తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తారు. ఎందుకని కూచిపూడిలో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ కూడా అదే దీక్షతో అందరి పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని తీసుకొచ్చి ఈ వేదిక పైన, సిద్ధేంద్రుడి వేదిక పైన ఆ కళాక్షేత్రంలోనూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నాట్యం చేయిస్తూ వాళ్ళ మన్నలను పొంది, వాళ్ళ సన్మానాలని, సత్కారాలను పొంది, వాళ్ళ సర్టిఫికెట్లు పొంది తర్వాత తన స్వదేశానికి తిరిగి వెళుతున్నారు.
తత్తి తేఫిత్త తా తేకి వెండు ఉసిది పుంగి మూపుండ 1 2 3. నాకు ఇప్పుడున్న విషయం ఇదంతా నాకు అంత అవగాహన లేదండి. మా చిన్నతనంలో నేర్చుకున్న విషయం అది వేరు. ట్రెడిషన్లో మరి యక్షగానాలు ఎట్టా ఉన్నాయి, అయితే స్టెప్స్ ఎట్టా ఉన్నాయి, భావం ఎట్టా ఉంది, సంగీతం ఎట్టా ఉంది, అభినయం ఎట్టా ఉంది, ముద్రలు ఎట్టా ఉన్నాయి, నీకు ఎట్టా నుంచోవాలి, నీకు వాచికాభినయం ఎట్టా ఉంది, ఇవన్నీ ఇదంతా ఉందండి గొడవ మీకు. అటువంటి పరిస్థితి కొన్ని ఇప్పుడు కాలాంతరంగా ఇప్పుడు మీకు వాచికాభినయం తగ్గిపోయింది. కంఠే ఆలంబయేద్ గీతం, హస్తేనార్థం ప్రదర్శయేత్, చక్షుభ్యాం దర్శయేద్ భావం, పాదాభ్యాం తాళమాచరి. అంటే యక్షగానాల్లో ఉండే విశ్లేషణ ఇది. అసలు ఈ శ్లోకానికి దానికి బాగా టచ్ ఉంది. కంఠే ఆలంబయ్యే గీతం అంటే యక్షగానాల్లో పాడేవాడు స్టేజ్ మీదకి వస్తే సొంతంగా వాడు పాట పాడుకోవాలి. హస్తేనార్థం ప్రదర్శయేత్, చేతులతో ముద్ర చూపిస్తారు. చక్షుభ్యాం దర్శయేత్ భావము, ఈ చేతులతో భావం నేత్రం మీద భావం చూపించాలి. పాదాభ్యం తాళమాచర్యత్తు, గతులు ఎన్ని ఉన్నాయి, మరి అనేక గతులు ఉన్నాయి యక్షగానాలు. తిస్రం, మిశ్రం, ఖండం, చతురం, ఇవన్నీ అనేక రకాలు తిరుగుతూ ఉంటాయి. దీన్ని యక్షగానాల యొక్క గతులు కానివ్వండి, వీడి నట్వంగా అంతా వేరువేరుగా ఉంటుంది, ఇప్పుడు మాదిరిగా ఉండదండి. బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గుడిలో కూచిపూడి గ్రామంలో వర్క్షాప్ నిర్వహించారు. అందులో ఆ వర్క్షాప్లో విద్యార్థులకి కూచిపూడి నృత్యంలో ఉన్నటువంటి ముద్రలు, మెళుకువలు, హావభావాలు, తాత్వికాభినయము నేర్పాను. అది మన భావితరాలకి ముందుకు ఇంకా వెళ్ళాలని చెప్పి నేను అభిలాషతో నేర్పినటువంటి ఈ ముద్రాభినయము మన కూచిపూడి నృత్యంలో చాలా ఉపయోగపడుతుంది. భావితరాలు కూడా బాగా అందరూ నేర్చుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలియజేసిన చాలా సంతోషం. కూచిపూడి చరిత్ర సామాన్యమైంది కాదు. కూచిపూడి ఒక విలేజ్ పేరు మీద వచ్చిందండి నాట్యం. కూచిపూడి పేరే పూర్వంలో భాగవతుల కూచిపూడి అనేవారు. అంతకుముందు కుశేలపురం అనేవారు. కుశేలపురం అంటే అగ్రహారికులు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు, వాళ్ళకి కుశేరులు అనేది ఒక నామధేయం ఉంది. కాబట్టి కుశేలపురం అని, తర్వాత భాగవతుల కూచిపూడి అని. భాగవతుల కూచిపూడి ఎందుకు వచ్చింది? వీళ్ళు భగవత్ సంబంధమైనటువంటి కథల్ని నాట్యం రూపంలోకి మార్చి ప్రదర్శన చేసేవారు, ప్రజలకి తెలియజేసేవారు, మంచి చెడులు తెలియజేసేవారు. అలాగే కూచిపూడి భాగవతులు వచ్చింది. తర్వాత కూచిపూడి నామధేయంగా ఈ నాట్యం ప్రఖ్యాతిగాంచింది. కూచిపూడి నాట్యం అంటే కూచిపూడి గ్రామం పేరు.
ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాట్యం చేసేవాళ్ళు. పురుషుడే స్త్రీ వేషం చేయడం ఎందుకు, స్త్రీలకు కూడా నేర్పచ్చు. చూస్తున్న ప్రజల్లో స్త్రీలు నేర్చుకోవాలనేటువంటి కోరిక ఎక్కువ కలిగింది. అయితే అప్పుడు ఏం చేశారంటే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు స్త్రీలు కూడా చేయవచ్చు, నేర్చుకోవచ్చు అని వారికి స్త్రీలకు కూడా నేర్పడం మొదలుపెట్టారు. నా చిన్నప్పుడు మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ చిన్నతనంలో. నాకు తెలియదు డాన్స్ గురించి అంత పెద్ద ఎక్కువగా, అయినా సరే మా మా అమ్మగారు చాలా శ్రద్ధ తీసుకుని నన్నేమో కాకినాడలోనే ఒక ప్రదేశంలో ఒక సమాజం అని ఉండేది, దాంట్లోనేమో నేర్పించడం మొదలెట్టారు. నా ఇంట్రెస్ట్ చూసి హైదరాబాద్ సుమతి కౌశల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను ఇంకా నేర్చుకోవాలనే తపనతోటి మాస్టర్ వెంపటి చిన్న సిట్టింగ్ గారి దగ్గరికి శిష్యుడికం చేయడానికి వెళ్ళాను. అక్కడ వెళ్తే నాకు అసలు మనసు ఇంకా ఎక్కడో వెళ్ళినట్టు అయింది. ఏదో దివ్య లోకంలోకి దైవలోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఎంతో పెర్ఫెక్షన్ చాలా చూసేవారు ఆయన. ఒక తాం దిగితే చేస్తే అది ఏమోనో ఇది ఇలాగా స్టిఫ్ గా కదలకూడదు. ఈ విషయాన్ని కదలకుండా చూసి 1 2 3 4 అలాగే దిగి తత్తి అలా కళ్ళు ఎలా తిప్పాలి, రెప్పేయకుండా ఉండడం, అన్ని కూడా క్లీన్ గా ప్రతి విషయాన్ని ఆయన శ్రద్ధతో నాకు చెప్పించేవారు అన్నమాట. ఈ కూచిపూడి ఇక్కడ మన ఆంధ్రాలో అవతరించడం అనేది చాలా అదృష్టం చేసుకున్న విషయం. మనందరం కూడా ఆంధ్రులందరం కూడా గర్వించదగ్గ విషయం. నేను పాస్ట్ 20 yearsగా డాన్స్ టీచ్ చేస్తున్నాను, కూచిపూడి డాన్స్ ఇన్ ఢిల్లీ. సో ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ, అందుకనే నా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ నార్త్ ఇండియన్స్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా. వాళ్ళకి అస్సలు తెలియదు భరతనాట్యం ఏంటో, కూచిపూడి ఏంటో డిఫరెన్స్ తెలియదు. కానీ వన్స్ దే సీ ద ఆర్ట్ ఫామ్, చూసిన తర్వాత దే ఆర్ మెస్మరైజ్డ్ విత్ దిస్ ఆర్ట్ ఫామ్. That's how the art form is structured that way, that you cannot miss being in awe to it or being so inspirational towards it. And there are many unique stanzas for Kuchipudi. All this tarikita, all this is very unique to Kuchipudi. Bharatanatyam and other dance forms lo unnai, but their sound is very different than what we pronounce it. So, and our very unique steps like digi 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 digi. So it's almost like flowing water. You can say it's like waves. So manaki oka technique undi, brass plate paina dancer balance chesi a brass plate paina dance cheyadam with including various technical know-how and various technical thala patterns lo plate dance tanangam anedi chestamu. So all this is very unique to Kuchipudi. You need to learn this art form to know about it more. కూచిపూడి ఎందుకు చూస్ చేసుకోవాలి అని ఒక క్వశ్చన్ వస్తే, సో మన ట్రెడిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడున్న వాల్యూస్ అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వాల్యూస్ అవి సరిగ్గా తెలియట్లేదు. పేరెంట్స్ బిజీ షెడ్యూల్ వల్ల అండ్ పిల్లలకి మార్నింగ్ లేస్తే ఉరుకులు పరుగులు జీవనం అయిపోయింది. సో మనకి ట్రెడిషన్ ప్రకారం పాత కళల్లో ఇదొకటి, డాన్స్ అనేది ఒక కళ. సో కూచిపూడి ఎంచుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతారు అండ్ ఫిజికల్లీ అఫ్ కోర్స్ స్ట్రాంగ్ అవుతారు. అండ్ మన ట్రెడిషన్ కూడా బాగా తెలుస్తుంది పిల్లలకి. అంటే మనకి కూచిపూడిలో అన్ని దేవుడికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి సాంగ్స్ కానీ అవన్నీ దాని వాల్యూస్ తెలుస్తాయి బాగా. సో అదొక రీజన్ అని చెప్పుకోవచ్చు మనం. కూచిపూడితో ఉన్న అనుభవం గురించి చెప్పాలి అంటే, మా గురుగారి దయ వల్ల నేను దేశ విదేశాలలో ఎన్నో ప్రతిష్టాకరమైన వేదికలపైన ప్రదర్శనలు ఇచ్చి ఉన్నాను. అలాగే కూచిపూడి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే,
భక్తిని ముక్తిని కలుగజేసేది. మేము పర్ఫామ్ చేయబోయే ప్రతి సాంగ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం, ఆ మీనింగ్ని ఫీల్ అవుతూ అది డాన్స్లో ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ మాటలలో చెప్పలేని అనుభవాలు, ఎవరికి వారుగా తెలుసుకోవాల్సింది. నాకు ఇన్స్పిరేషన్ అంటే మా గురువు గారనే చెప్పాలి. ఎందుకంటే నేను డాన్స్ని హాబీగా జాయిన్ అయ్యాను, బట్ ఆ తర్వాత అది ప్యాషన్గా మారిపోవడానికి కారణం అండ్ ఆ ఘనత మా గురువు గారిదే. కూచిపూడి అనగానే ఫస్ట్ మేము అనుకుంది ఏదో లైట్గా ఉంటుంది అని అనుకున్నాం, కానీ దాంట్లో దిగిన తర్వాత దాని డెప్త్ ఏంటో, వాల్యూ ఏంటో, ఎందుకు నేర్చుకోవాలి, దేనికి నేర్చుకోవాలి, కారణం ఏంటి అనేది మాకు తెలిసిందండి. అందులో మెయిన్గా ముఖ్యంగా డిసిప్లైన్, పద్ధతి, ఓర్పు, సహనము, అసలు ఎలా అంటే మన మానవ జీవితంలో నడవడిక అంటే మన ఎథిక్స్, పురాణాలు, ఇవన్నీ మేము కూచిపూడిలో నేర్చుకున్నామండి. తెలియని కూడా చాలా చాలా నేర్చుకున్నాము. నేను మొదటిగా కూచిపూడిలో జాయిన్ అయినప్పుడు నాకు పెద్దగా కూచిపూడి గురించి తెలీదు. నార్మల్గా చేసే డాన్సే అనుకున్నాను. కానీ నేను ఈ రంగంలో ఇంకా ఎదిగేసరికి నాకు ఆ కూచిపూడి డాన్స్లో ఉన్న లోతు తెలిసిందనమాట. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క మీనింగ్ ఉండడం, ఒక్కొక్క బాడీ మూమెంట్ ఒక్కొక్కలా మన బాడీ పొజిషన్ ద్వారా మనకి ఆ మీనింగ్ ఎలా మారిపోతుందో ఇది చాలా డెప్త్గా ఉంటుందండి కూచిపూడి. నేను నా మొదటిసారి ఇది కూచిపూడి గ్రామానికి రావడం. ఇక్కడ మొత్తం వాతావరణం చాలా బాగుంది. అందరు ఇక్కడ ప్రజలు కూడా చాలా స్నేహంగా ఉన్నారు. ఇంతటి గొప్ప కూచిపూడి చరిత్ర తెలుసుకున్న తర్వాత కూచిపూడి మీద నాకున్న ఇష్టం కాస్త గౌరవంగా మారింది. ఇక్కడికి రావడం అయితే నేను కూచిపూడి మీద ఒక లఘు చిత్రం తీద్దామనే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త మనుషులతో పరిచయం, కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు చాలా కొత్త అనుభూతినిచ్చింది. నిజానికి నా జీవితంలో నన్ను నేను వెతుక్కునే ఒక మార్గంలా అనిపించింది. మనలో మనల్ని కనిపెట్టడమే నిజమైన విజయం అని నా అభిప్రాయం. ఈ లఘు చిత్రానికి శీర్షిక ఆలోచించే క్రమంలో నాకు తట్టిన ఒక ఆలోచన ఏంటంటే, కూచిపూడి నాట్యం చేసే నాట్యకారిణి మరియు కురివిప్పిన నెమలి చూడడానికి ఒకేలా అనిపిస్తాయి. అందుకే దీనికి నెమలి అనే శీర్షిక పెడదాం అనుకున్నాను.